మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరు ఆషాఢ శుక్రవారం, పైగా అష్టమి కూడా. ఈ రెండు ఒకే రోజు రావటం చాలా విశేషం. కనుక ఈ శుక్రవారం రోజు మీరు మర్చిపోకుండా సాయంత్రం 5:48 నుండి 6:52 మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు, మీ దశ మారిపోతుంది, డబ్బు దూసుకొస్తుంది. ఇలా ఒక్క దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుందని, మీ జాతకం కూడా బాగుపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపారాధనతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి శుక్రవారం ఈ దీపం పెట్టడం చాలా మంచిది. ఇలా దీపం పెట్టడం వలన మీకు ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి పటం ముందు కానీ, లక్ష్మీనారాయణుల పటం ముందు కానీ, లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ ఈ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల దరిద్రాలు కూడా పోతాయి. ఈ శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక కర్పూరం బిళ్ళ వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే శరీరం శుద్ధి అవుతుంది, నూతన ఉత్తేజం కలుగుతుంది, మీరు ఉత్సాహంగా ఉంటారు, కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి. అలాగే ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకండి. గుడ్డు కూరను ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు గుడ్డును తినకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ శుక్రవారం రోజు సాయంత్రం 5:48 నుండి 6:52 మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు, దశ మారిపోతుంది, డబ్బు దూసుకొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి, ఏం వేసి దీపం పెడితే మీ దశ తిరిగిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక చిన్న గ్రామంలో రంగయ్య, అతని భార్య సుశీల ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. డబ్బు సంపాదించడానికి రకరకాల కష్టాలు పడేవారు. సుశీలకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. కానీ రంగయ్య మాత్రం దేవుళ్లను అస్సలు నమ్మేవాడు కాదు. ఒకరోజు సుశీల, ఏంటండి ఈరోజైనా మీకు పని లభించిందా అని అడిగింది. లేదు, ఇవాళ కూడా పని దొరకలేదు, రేపు ఇంకో ఊరికి వెళ్ళాలి, కనీసం అక్కడైనా దొరుకుతుందో లేదో, ఈ మధ్య పనులు దొరకటం చాలా కష్టమైపోయింది అన్నాడు రంగయ్య. అప్పుడు సుశీల, నిజాయితీగా బ్రతకాలని అనుకోవటం కూడా తప్పైపోయింది. మన ఊళ్ళో రంగయ్య కిరాణా కొట్టు ఉంది కదా, అక్కడన్నీ నకిలీ వస్తువులే, అయినా అందరూ అతని దగ్గరే కొంటారు, అతను మాత్రం బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అని అంది. రంగయ్య బాధగా, అవును, ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు, నాలాంటి వాడికి మాత్రం ఎవరూ సహాయం చేయరు, అందుకే నాకు ఆ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు అన్నాడు. సుశీల వెంటనే, అయ్యయ్యో అలా అనకూడదు, మన కర్మ వల్లే మన జీవితం ఇలా ఉంది, ఇందులో దేవుణ్ణి తప్పు పట్టడానికి ఏమీ లేదు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, రేపటి నుండి మీరు మనస్ఫూర్తిగా నాతో కలిసి పూజ చేయండి, మన కర్మ కరిగి ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అని నచ్చచెప్పింది. రంగయ్య కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుండి రంగయ్య, సుశీల ఇద్దరూ కలిసి పూజ చేయటం మొదలుపెట్టారు. అమ్మా లక్ష్మీదేవి, అసలు దేవుడి వైపే చూడని మా ఆయనను ఇలా కూర్చోబెట్టగలిగాను అంటే ఇదంతా నీ దయ తల్లి. ఈయన ఎన్నో ఏళ్లుగా పని కోసం ఎదురు చూస్తున్నాడు, ఈయన నిజాయితీ వల్ల ఎవరూ పని ఇవ్వటం లేదు తల్లి, దయచేసి మా ఆర్థిక పరిస్థితిని బాగు చెయ్యి అని సుశీల లక్ష్మీదేవిని వేడుకుంది. పూజ అయ్యాక సుశీల, ఇవాళ మీరు నాతో కలిసి పూజ చేశారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇవాళ మీరు మీ పని ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది అని చెప్పింది. రంగయ్య పని వెతుక్కుంటూ ఇంకొక ఊరు బయలుదేరాడు. దారిలో ఒక బామ్మ కనిపించింది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా కొంత దూరం వెళ్తే నది వస్తుంది, నదిలో ఏదైనా పని ఉందా అని బామ్మ అడిగింది. నాకు ఆ విషయం తెలియదు, నిజానికి నేను ఈ ఊరి వాడిని కాదు, పని దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను అన్నాడు రంగయ్య. నిన్ను చూస్తూ ఉంటేనే నాకు అర్థమైందిలే, దగ్గరలో ఎలాంటి దుకాణాలు లేవు, నీరసంగా ఉన్నట్టున్నావు, నది పక్కనే ఉన్న గుడిసెలో నేను నివసిస్తూ ఉంటాను, పద నీకు ఏదైనా ఆహారం పెడతాను అంటూ బామ్మ రంగయ్యను తన గుడిసెకు తీసుకువెళ్ళింది. గుడిసె చాలా శుభ్రంగా ఉంది. రంగయ్య, పర్లేదు బామ్మ, ఇంత వయసు వచ్చినా అన్ని పనులు నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు, చాలా ధన్యవాదాలు అన్నాడు. బామ్మ అతనికి ఆహారం పెట్టింది. ఆహారం తింటూ రంగయ్య, చాలా ధన్యవాదాలు బామ్మ,
అడగకుండానే ఆహారం పెడుతున్నావు. మా ఊర్లో ఉండే కిరాణా కొట్లో పనిచేసేవాడిని. ఆ కొట్లో అన్నీ కల్తీ పదార్థాలే ఉండేవి. కల్తీ వస్తువులు అమ్మకూడదని ఓనర్తో చెప్తే నన్ను తరిమివేశాడు. ఎన్నో దుకాణాలు మారాను. అందరూ కల్తీనే అమ్ముతున్నారు, మోసాలు చేస్తారు. అలాంటి చోట పనిచేయటం కంటే పస్తులు ఉండటమే మేలనిపించింది అని తన కష్టాలు చెప్పాడు. అప్పుడు బామ్మ రంగయ్య వైపు చూసి, నీది చాలా మంచి మనసు. నిన్ను చూస్తూ ఉంటే ఒక రహస్యం చెప్పాలని ఉంది. నీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందరూ ఒకే మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ ఆ మార్గం సరైనదైనా అని ఆలోచించరు. నువ్వు మాత్రం సరైన మార్గంలోనే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. నీలాంటి వారికి డబ్బులు లభిస్తే చాలా మంచి జరుగుతుంది. అందుకే నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అని అంది. ఏంటి ఆ ప్రదేశం బామ్మ అని రంగయ్య అడిగాడు. పద, ఇప్పుడే వెళ్దాం అంటూ బామ్మ రంగయ్యను నది వైపుకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ ఒక పడవలో కూర్చుని నదిలో ప్రయాణించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం బామ్మ? నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఎప్పుడూ ఈ పడవ ప్రయాణం చేయలేదు అన్నాడు రంగయ్య. అరే భయపడకు అబ్బాయి, ఏమీ కాదులే అంది బామ్మ. కొంత దూరం వెళ్ళాక వారికి నది మధ్యలో ఒక చెట్టు కనిపించింది. నది మధ్యలో ఆ చెట్టు ఎలా మొలిచింది? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు రంగయ్య. అప్పుడు బామ్మ, నీ దైవం ఎవరు అని అడిగింది. నిజానికి నేను దైవాన్ని నమ్మను, కానీ ఈరోజే నేను నా భార్యతో కలిసి లక్ష్మీదేవికి పూజ చేశాను, కాబట్టి లక్ష్మీదేవియే నా ఇష్టదైవం అన్నాడు రంగయ్య. అయితే కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థించు, ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ చెట్టును చూడు అని బామ్మ చెప్పింది. రంగయ్య కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని తలుచుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆ చెట్టుకు డబ్బులు మొలిచి ఉన్నాయి. ఆ చెట్టుకు డబ్బులు ఎలా మొలిచాయి? క్షణం ముందు చూసినప్పుడు ఆ చెట్టుకు ఎలాంటి డబ్బులు లేవు, కానీ ఇప్పుడేమో చెట్టు నిండా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు రంగయ్య. నీకు ఒక రహస్యం చూపిస్తాను అని తీసుకొని వచ్చాను కదా, ఇదే ఆ రహస్యం. ఇది డబ్బు చెట్టు. సాధారణ మనుషులందరికీ ఈ చెట్టు ఒక సాధారణ చెట్టుగా కనిపిస్తుంది, కానీ నాతో వచ్చిన వారికి మాత్రమే ఈ చెట్టుకున్న డబ్బులు కనిపిస్తాయి. ఇగో అబ్బాయి, ఈ డబ్బులన్నీ నీవే. అన్నిటినీ తీసుకొని ఈ సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళు అంది బామ్మ. లేదు బామ్మ, నేను ఈ పని అస్సలు చేయలేను. ఇలా సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం తప్పు. ఎంత సులభంగా డబ్బు వస్తే అంత సులభంగానే ఆ డబ్బు వెళ్ళిపోతుంది అని రంగయ్య అన్నాడు. అలా ఏమీ జరగదులే. ప్రస్తుతం నువ్వు ఎన్నో కష్టాలలో ఉన్నావు. ఈ డబ్బు నీకు చాలా అవసరం. నా మాట విని ఈ డబ్బును తీసుకొని వెళ్ళు. ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకో అని బామ్మ రంగయ్యను ఒప్పించే ప్రయత్నం చేసింది. బామ్మ, నువ్వు ఎంతో మందిని చూసి ఉంటావు, కానీ నాకు మాత్రమే ఈ రహస్యాన్ని ఎందుకు చెప్పావు? నన్ను మాత్రమే ఈ డబ్బు చెట్టు దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు అని రంగయ్య అడిగాడు. చెప్పాను కదా, ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు, కానీ సరైన మార్గంలో ఎవరూ సంపాదించాలని అనుకోరు. నువ్వు మాత్రమే సరైన మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. నీలాంటి వాడికి ఇంత డబ్బును అప్పచెప్తే ఖచ్చితంగా సరైన మార్గంలోనే వ్యాపారం చేస్తావు అబ్బాయి. అందుకే నీకు ఈ డబ్బును బహుమానంగా ఇస్తున్నాను అని బామ్మ చెప్పింది. రంగయ్య సంతోషించాడు. ఆ చెట్టు పైకెక్కి డబ్బు మొత్తాన్ని తీసుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. ఆపై అదే పడవలో కూర్చుని రంగయ్య బామ్మ ఇద్దరూ గుడిసె వద్దకు వచ్చారు. రంగయ్య బామ్మకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో రంగయ్యకు ఒక విషయం గుర్తొస్తుంది. అరే, నాతో పాటు తీసుకొచ్చిన నా సంచి గుడిసెలోనే ఉండిపోయినట్టుందే. ఇప్పుడే గుడిసెలోనికి వెళ్ళి నా సంచిని తీసుకొచ్చుకుంటాను అంటూ రంగయ్య గుడిసెలోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బామ్మ కాస్త లక్ష్మీదేవిలాగా మారిపోతుంది. ఆమెను చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆమె కాళ్ళపై పడి ఇలా వేడుకుంటాడు. ఇప్పటి వరకు నాతో ఉన్నది మీరేనా లక్ష్మీదేవి? దయచేసి నన్ను క్షమించమ్మా, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. ఇంత డబ్బు నాకు సహాయంగా ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తల్లి అని నమస్కరిస్తాడు. ధన్యవాదాలు ఎవరికి? ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ డబ్బును నువ్వు సరైన మార్గంలో ఉపయోగించాలి అని లక్ష్మీదేవి రంగయ్యతో చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. కొంతసేపటికి రంగయ్య ఆ డబ్బు సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా భార్యతో చెప్పాడు. సుశీల కూడా ఆశ్చర్యపోయింది. అలా లక్ష్మీదేవి ఇచ్చిన డబ్బుతో రంగయ్య నిజాయితీగా రకరకాల వ్యాపారాలను మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ కల్తీ చేయకుండా నిజాయితీగా పనిచేశాడు. తక్కువ సమయంలోనే బాగా డబ్బు సంపాదించి పేదలందరికీ సహాయం చేశాడు. రంగయ్య నిజాయితీని, లక్ష్మీదేవిపై సుశీల భక్తిని చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. రంగయ్య జీవితం ఆదర్శంగా నిలిచింది.
ఇక వీడియోలోకి వస్తే ఈ శుక్రవారం రోజు సాయంత్రం పూట 5:48 నుండి 6:52 మధ్యలో లక్ష్మీదేవి పటం ముందు ఈ దీపం వెలిగించండి. ఈ దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే పర్వాలేదు. దీపం పెట్టుకోండి. తర్వాత అందులో 3 తులసి ఆకులను వేయాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి తులసి ఆకులను వేయాలి. ఇలా వేయటం వలన మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అనేవి పూర్తిగా మాయమైపోతాయి. దీనిని తులసి దీపం అని కూడా అంటారు. తులసి ఆకులు ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, రుణబాధలు, ఏదైనా అప్పులు కానీ ఏదైనా డబ్బు మాకు కలిసి రావట్లేదు, ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము, మాకు కనీసం ఒక్క సొంత ఇల్లు కూడా లేదు, చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి, బాగా కలిసి రావడానికి, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఇలా లక్ష్మీదేవి ముందు 3 తులసి ఆకులను వేసి దీపం వెలిగించినట్లయితే రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సాధారణంగా అందరూ దీపం వెలిగిస్తారు, కానీ అందులో కొన్ని పవిత్రమైన వస్తువులను, ధనాన్ని ఆకర్షించే వస్తువులను వేస్తేనే ఆ దీపానికి శక్తి వస్తుంది. దాంతో మన జీవితం కూడా మారుతుంది. శుక్రవారం రోజు ఈ విధంగా సాయంత్రం 5:48 నుండి 6:52 మధ్యలో దీపం పెడితే రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరగనేది ఉండదు. ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ తులసి ఆకులను, వత్తులను తీసేసి పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ పడేయండి. మీరు ఈ తులసి ఆకుల దీపాన్ని నేరుగా నేల మీద పెట్టకూడదు. భూమి అగ్నిని భరించదు, భూమాత శపిస్తుంది. అందుకే తమలపాకు కానీ, రావి ఆకు కానీ తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ మీ శక్తి కొలది పోసి దీపం వెలిగించండి. ఆ తర్వాత అందులో 3 తులసి ఆకులను వేయండి. ఇలా దీపం పెడితే కోరిన కోరికలు తీరుతాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం, అభివృద్ధిని ఇస్తుంది. దైవ అనుగ్రహం కలిగి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపే ఆఖరు ఆషాఢ శుక్రవారం. ఎంతో పవిత్రమైన రోజు. ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరం తర్వాతే ఆషాఢ మాస శుక్రవారాలు వస్తాయి. ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు, సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. పూజలేమీ చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైనా సరే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, మీ బీరువాలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. నోట్ల కట్టలతో నిండిపోతుంది. విపరీతంగా ధనం వస్తుంది. అంతేకాదు బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీరువాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా నిలుస్తుంది. 4 వైపుల నుండి ధనం వస్తుంది. ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పలేం, కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంతా బాగా వస్తుంది. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి మనిషికి ధనం కావాలి. ప్రతి ఒక్కరికి ధనం మీద మక్కువ ఉంటుంది. ఆ ధనాన్ని అందరూ బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఒక్కటి పెడితే చాలు, విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం పెట్టాలంటే ఈరోజు పగటిపూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి, అంటే పరచండి. అలా పరిచిన తర్వాత 9 యాలుకలను తీసుకోండి. ఆ యాలుకలను చేతిలో బిగించి మీ గుండెల దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా నిలబడి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. అమ్మ లక్ష్మీదేవి, మా ధన సంపాదన బాగా పెరగాలి అని సిగ్గుపడకుండా మీ కోరికను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవితో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ యాలుకలను వస్త్రంలో వేసి మూట కట్టి అమ్మవారి ఫోటో దగ్గర ఉంచి ధూపం చూపించండి. ఆ తర్వాత ఈ యాలుకల మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు బీరువా కింద చెత్త బూజులు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టి ఇక అలా వదిలివేయండి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విపరీతంగా మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది. బీరువా కింద పెట్టిన ఈ యాలుకల మూటను 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ తీసి
చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారం ఒక్కసారి చేసుకుంటే చాలు, మీ కష్టాలు పోయి కావాల్సినంత ధనం వస్తుంది. కనుక మీరు కూడా రేపు ఆషాఢ శుక్రవారం రోజు బీరువా దగ్గర ఈ పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.